డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 6th క్లాస్లో పోతన బాల్యం అనే పాఠంలోని ప్రశ్నలు జవాబులు చూసుకుందాం. ప్రతి ప్రశ్నకు నేను జవాబును ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి, సరేనా? ఫస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? పిల్లలు ఒకసారి చూడండి. ఈనాటి కాలంలో అంటే ప్రజెంట్ జనరేషన్, ఈ జనరేషన్లో సోదరుల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య, ఇక్కడ సోదరుల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రేమ ఎట్లా ఉంది అంటే అన్నదమ్ములు అనేవాళ్ళు కలిసి ఉంటున్నారా, లేదా గొడవలు పడుతున్నారా, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా? చూడండి, ఇప్పుడున్న జనరేషన్లో అన్నదమ్ములు అనేవాళ్ళు ఎలా ఉంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు. ఒకసారి చూడండి, దీనికి జవాబు చూడండి. ఈనాటి కాలంలో అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండటం లేదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈనాటి కాలంలో ముఖ్యంగా అన్నదమ్ములు అనేవాళ్ళు కలిసిమెలిసి ఉండటం లేదు. ఫస్ట్ పాయింట్, అన్నదమ్ములు అనేవాళ్ళు చిన్న చిన్న దానిలో గొడవలు పడుతున్నారు, కలిసిమెలిసి అయితే ఉండటం లేదు. సెకండ్ పాయింట్, చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. అన్నదమ్ములు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాలకు మాత్రమే గొడవలు పడుతున్నారు, పెద్ద పెద్ద విషయాలు కాదు. జస్ట్ చిన్న చిన్న విషయాలకు మాత్రమే ఇక్కడ అన్నదమ్ములు గొడవలు పడుతున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి, డబ్బు, భూమి, ఆస్తుల కోసం గొడవ పడుతున్నారు. డబ్బు విషయానికి కానీ, భూమి విషయానికి కానీ, ఆస్తుల కోసం కానీ అన్నదమ్ములు గొడవలు పడుతున్నారు. దేని గొడవలు పడుతున్నారు? డబ్బు, మనీ కోసం, భూమి, ఓకేనా? ఊళ్ళలో పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల కోసం. ఆస్తుల కోసం అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయి కదా, ఆ ఆస్తుల కోసం ఒకరికి ఎక్కువ వచ్చిందని ఒకరంటే, ఒకరికి తక్కువ వచ్చిందని ఒకరంటే, ఇక్కడ ఏం చేస్తున్నారంటే డబ్బు, భూమి, ఆస్తుల కోసం అన్నదమ్ములు గొడవలు పడుతున్నారు. ఓకేనా? థర్డ్ పాయింట్. నెక్స్ట్ చూడండి, రక్త సంబంధం కంటే డబ్బు ముఖ్యం అనుకుంటున్నారు అన్నదమ్ములు. ఇక్కడ అన్నదమ్ములు చాలామంది ఏం చేస్తున్నారా, రక్త సంబంధం అంటే ఒక తల్లి కడుపులో పుట్టాము కదా అనే ఆలోచన లేకుండా ఏమనుకుంటారు, మాకు అవన్నీ అవసరం లేదు, కేవలం డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంటే వాళ్ళకంటే కూడా డబ్బు ముఖ్యం అనుకుంటారు అన్నదమ్ములు. ఓకేనా? చాలా వరకు అట్లా, అందరు కాదు, కొద్దిమంది మాత్రం అట్లా. ఇక్కడ చూడండి, రక్త సంబంధం కంటే డబ్బు ముఖ్యం అనుకుంటున్నారు ఈ కాలంలో అన్నదమ్ములు. ఓకేనా? కొద్దిమంది, అందరు కాదు అట్లా. అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఏమైనా ఇస్తారు. కానీ ఇక్కడ కొద్దిమంది ఇట్లా ఉంటారని చెప్తున్నా. ఒక తల్లి పిల్లలం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అరే, ఒక తల్లి కడుపులో పుట్టాం కదా, ఎందుకు గొడవలు పడాలి, మేము కలిసిమెలిసి ఉంటే సరిపోతుంది కదా. మా అన్నకి ఏమైనా ఆపద వస్తే నేను సాయం చేస్తాను అని తమ్ముడు అనుకోవాలి. తమ్ముడు కూడా ఏమనుకోవాలి, అరే మా అన్నకు వస్తే ఏమైనా ప్రాబ్లం వస్తే నేను ముందుంటానని తమ్ముడు అనుకోవాలి. అన్న కూడా అనుకోవాలి, అరే మా తమ్ముడికి ఏమైనా అయితే నేను ముందుండి నేను పోరాడతాను, మా తమ్ముని తరపున నేను ఉంటాను అని అనుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ డబ్బు, ఆస్తి, ఈ భూమి విషయంలో ఏం చేస్తున్నారంటే గొడవలు పడి విడిపోతున్నారు అట్లా. సరే చూడండి ఒకసారి, ఈనాటి కాలంలో అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండటం లేదు. ఫస్ట్ పాయింట్, ఈనాటి కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో అన్నదమ్ములు అనేవాళ్ళు కలిసిమెలిసి ఉండటం లేదు. చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. ఈనాటి కాలంలో అన్నదమ్ములు చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. డబ్బు, భూమి, ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. డబ్బు కోసం, భూమి కోసం, ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. రక్త సంబంధం కంటే డబ్బు ముఖ్యం అనుకుంటున్నారు ఈ కాలంలో అన్నదమ్ములు. రక్త సంబంధం కంటే డబ్బు ముఖ్యం అనుకుంటున్నారు. ఒక తల్లి కడుపులో పుట్టాము అనే దానికంటే కూడా ఏం చేస్తున్నారు, డబ్బే ముఖ్యం అనుకుంటున్నారు. నెక్స్ట్, ఒక తల్లి పిల్లలం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అరే మేమంతా ఒకే తల్లి పిల్లలం కదా, ఎందుకు గొడవలు పడాలి అనే విషయాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈనాటి కాలంలో అన్నదమ్ములు మర్చిపోతున్నారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్. సెకండ్ చూడండి పిల్లలు, ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములు ఇద్దరిని మెచ్చుకునే వారట. మీ చుట్టుపక్కల వారు నిన్ను మెచ్చుకునేటట్లుగా నీవు ఏం చేస్తావు? మనకు పోతన బాల్యంలోని పాఠంలో అన్నదమ్ములు ఇద్దరు తిప్పన పోతన ఏం చేస్తారు, ఆ అన్నదమ్ములు ఇద్దరిని అందరూ, ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటారు. అబ్బా, అన్నదమ్ములు అంటే తిప్పన పోతన లేకుండా ఉండాలి, వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటారు, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటారు అని చెప్పేసి
ఆ ఊళ్ళోని అన్నదమ్ములు ఇద్దరిని మెచ్చుకునేవారు కదా పోతనపాలెం పాఠంలో. అదేవిధంగా వాళ్ళని మెచ్చుకున్నట్లనే మీ చుట్టుపక్కల వారు అంటే మీ ఇంటి పక్కల వారు కానీ, మీ కాలనీల వారు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, తర్వాత మీ చుట్టుపక్కల ఎవరైనా సరే నిన్ను మెచ్చుకునేట్లుగా అంటే నిన్ను అప్రిషియేట్ చేసే విధంగా నీవు ఏం చేస్తావు, నీవు ఎటువంటి పనులు చేస్తావు అని ఇక్కడ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములు ఇద్దరిని మెచ్చుకునేవారట. మీ చుట్టుపక్కల వారు నిన్ను మెచ్చుకునేటట్లుగా నీవు ఏం చేస్తావు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నా చుట్టుపక్కల వారు నన్ను మెచ్చుకోవాలంటే ముందు నేను చేసే పనులు కొన్ని ఏంటంటే ఇతరులకు సాయం చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను అంటే నా దగ్గర ఏమైనా ఉంటే అందులో కొంత ఇతరులకు సాయం చేస్తాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటాను. మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న చెప్పిన మాటలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా నేను వింటాను. అమ్మ నాన్న చెప్పిన మాటలు విన్నానంటే అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు, అందరి దగ్గర చెప్పుకుంటారు, నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నా బిడ్డ నేను చెప్పిన మాట వింటుంది, నా బిడ్డలాగా ఉండాలి, నా కొడుకులాగా ఉండాలి అని చెప్పేసి అమ్మ నాన్న ఏం చేస్తారు, అందరితో చెప్పుకుంటారు, బంధువుల దగ్గర చెప్పుకుంటారు, ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు. ఓకేనా, ఇలా అందరి దగ్గర అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. నెక్స్ట్, ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటాను. ఉపాధ్యాయులు ముఖ్యంగా చూడండి, ఉపాధ్యాయులు అంటే మీ టీచర్స్ చెప్పిన మాట వింటాను అని నెక్స్ట్ పాయింట్. మీ టీచర్లు చెప్పిన మాట మీరు విన్నట్టయితే మీ టీచర్లు కూడా ఏం చేస్తారంటే అరే పలాని క్లాస్లో పలాని 6th క్లాస్లో ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ఉంటారు, చాలా మంచి పిల్లలు, వాళ్ళు మేము చెప్పిన మాట వింటారు, ఖచ్చితంగా రెగ్యులర్గా స్కూల్కి వస్తారు, క్లాసులు వింటారు, అస్సలు అల్లరి చేయరు, చాలా మంచి పిల్లలు అని వాళ్ళు కూడా ఏం చేస్తారు, పేరెంట్స్ దగ్గర చెప్పుకుంటారు, తర్వాత వాళ్ళ తోటి టీచర్ దగ్గర చెప్పుకుంటారు, ఇంటి దగ్గర చెప్పుకుంటారు. ఇట్లా ఏం చేస్తారు, అందరి దగ్గర చెప్పడం వల్ల మీరు అనేవాళ్ళు ఏం చేస్తారు, ఇంకా గొప్ప అయిపోతారు. అట్లా అంటే ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటాను. ఓకేనా. నెక్స్ట్, ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ చేస్తాను. ఇప్పుడు ఉపాధ్యాయులు ఉంటారు కదా, టీచర్స్ ఉంటారు కదా, టీచర్లు ఇచ్చిన హోంవర్క్ మీరు చేసినట్టయితే టీచర్స్ కూడా మెచ్చుకుంటారు, వెరీ గుడ్ రా, నువ్వు బాగా చేసావు, నేను ఎప్పుడు ఏ వర్క్ ఇచ్చినా నువ్వు బాగా చేసావు అని చెప్పేసి ఇక్కడ టీచర్లు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. నెక్స్ట్, ఇంట్లో ఉన్న అవ్వ తాతను బాగా చూసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు కదా, అవ్వ తాత అంటే ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఓల్డేజ్ వాళ్ళు, వాళ్ళను బాగా చూసుకుంటాను అంటే ఇక్కడ మీ ఇంట్లో ఉన్న అవ్వ తాతను మీరు బాగా చూసుకున్నట్లయితే అవ్వ తాత కూడా ఏం చేస్తారంటే అందరు చెప్పుకుంటుంటారు బంధువులకు, వాళ్ళకి వీళ్ళకు, నా మనవాడు లేదా నా మనవరాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మాకు టైంకి అన్నం పెడతారు, మాకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, మా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారు, మా ఆరోగ్యాన్ని కాపాడుతారని చెప్పేసి ఇంట్లో ఉన్న అవ్వ తాత కూడా మీ గురించి బాగా గొప్పలు చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. నెక్స్ట్, ఇంట్లో చెల్లి తమ్ముడును ప్రేమగా చూసుకుంటాను. ఓకేనా, ఇంట్లో ఉన్నటువంటి మీ చెల్లి లేకపోతే మీ తమ్ముడు దగ్గర వాళ్ళు మీరు ప్రేమగా ఉండి వాళ్ళను మీరు ప్రేమగా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఏం చేస్తారంటే అయ్యో పలాని అబ్బాయి పలాని అమ్మాయి వాళ్ళ చెల్లిని వాళ్ళ తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకుంటుంది, లేకపోతే చూసుకుంటాడు, నిజంగా తనకు చెల్లి తమ్ముడు అంటే ఎంత ప్రేమ ఉన్నావు, నిజంగా అబ్బాయి లేదా అమ్మాయి చాలా గ్రేట్ అని మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని అప్పుడు ఏం చేస్తారంటే మెచ్చుకుంటారు. ఓకేనా, అంటే చూడండి, ఇక్కడ ఇంట్లో చెల్లి తమ్ముడిని ప్రేమగా చూసుకుంటాను. నెక్స్ట్, నా చుట్టుపక్కల ఉన్న పక్షులు జంతువులకు హాని చేయను. ఓకేనా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులకు జంతువులకు హాని చేయకుండా ఉన్నట్లయితే కూడా అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళు మెచ్చుకుంటారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందనుకో, సమ్మర్ సీజన్లో అప్పుడు ఏమైతే చాలా వరకు పక్షులు కానీ జంతువులకు కానీ వాటికి ఆహారం కానీ నీరు కానీ ఉండదు. అలాంటప్పుడు మీరు వాటికి ఆహారం నీరు పెట్టినట్లయితే మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, అబ్బా ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి నిజంగా మూగజీవాలకు కూడా ఎంత ప్రేమగా అన్నం పెడుతున్నారు, నిజంగా మూగజీవాలంటే ఎంత ప్రేమ వీళ్ళకు, నిజంగా వెరీ గుడ్ ఈ పిల్లలు అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకేనా, ఇట్లా చూడండి, ఫస్ట్ పాయింట్ మీరు అంటే మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే ఫస్ట్ ఇతరులకు సాయం చేస్తాను. సెకండ్ పాయింట్, అమ్మ నాన్న చెప్పిన మాట వింటాను. ఓకేనా, చెప్పిన ఆల్రెడీ. ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటాను. తర్వాత ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ చేస్తాను. నెక్స్ట్, ఇంట్లో ఉన్న అవ్వ తాతను బాగా చూసుకుంటాను. నెక్స్ట్, ఇంట్లో చెల్లి తమ్ముడును ప్రేమగా చూసుకుంటాను. నెక్స్ట్, నా చుట్టుపక్కల ఉన్న పక్షులు జంతువులకు హాని చేయను. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, కాళ్ళల్లో పాదరసం అంటే మీకు ఏమర్థమైంది. ఓకేనా,
కాళ్ళల్లో పాదరసం అంటే మీకు ఏం అర్థమైంది? ఇక్కడ పాదరసం అనేది ఒక మెటల్. ఓకేనా? ఒక మెటల్. మనకు ఈ పాదరసానికి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే, పాదరసాన్ని పట్టుకుంటే మన చేతులతోని పట్టుకుంటే వెంటనే జారిపోతుంది. ఓకేనా? మనకు గోడ మీద వేసిందనుకో, గోడ మీద నుంచి కింది వరకు మొత్తం కారుకుంటూ వస్తుంది. మన చేతులు పట్టుకుంటే జారిపోతుంది. మనం ఏ యొక్క ఏ ప్లేస్కి వేస్తే ఆ ప్లేస్ యొక్క రంగుని ఇది ఆక్రమిస్తుంది. అంటే దానిలాగానే ఉంటుంది. ఎక్కువ జారిపోతుంది పాదరసం అంటే. ఇది ఒక మెటల్. అయితే అదేవిధంగా కాళ్ళలో పాదరసం అంటే మీకు ఏమర్థమైంది? మరి ఇప్పుడు ఈ మెటల్ అనేది జారిపోయేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కాళ్ళకి ఇట్లా ఉన్నట్టయితే మరి కాళ్ళు కూడా జారుతాయి కదా. ఒకసారి చూడండి. అంటే కాళ్ళలో పాదరసం అంటే ఏం లేదు, ఒకటే సింపుల్గా ఒకే దగ్గర ఉండకుండా ఎటు పడితే అటు తిరిగే వాళ్ళను కాళ్ళల్లో పాదరసం గల వ్యక్తులు అని అంటారు, లేకపోతే పిల్లలు అని అంటారు. కాళ్ళల్లో పాదరసం అంటే వీళ్ళు ఒక దగ్గర ఉండకుండా ఎటు పడితే అటు తిరిగే వాళ్ళను కాళ్ళలో పాదరసం గలవారు అంటారు. ఓకేనా? ఒకసారి అంటే చూడండి. పాదరసానికి జారిపోయే గుణం ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన పాదరసం అనేది పట్టుకున్నదంటే వెంటనే జారిపోతుంది. మనం ఒక సబ్బును పట్టుకున్నట్టయితే, సోపును మన చేతుల నుంచి పట్టుకున్నట్టయితే అది చూస్తుంది, మన చేతుల నుంచి జారిపోతుంటుంది. అదేవిధంగా ఈ పాదరసం కూడా మనం పట్టుకున్నట్లయితే పాదరసం అనేది మన చేతుల నుంచి జారిపోతుంటుంది. అందుకే పాదరసానికి జారిపోయే గుణం ఉంటుంది. ఓకేనా? అది ఒక చోట ఉండదు. పాదరసం అనేది ఒక చోట ఉండదు. మనం గోడ మీద వేసింది అనుకో, గోడ పై నుంచి కిందికి వస్తుంటుంది.